హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క చిన్నది 1 వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అరకిలో కడిగిన చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత చికెన్ మనకు కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా ఇలా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అరగంట తర్వాత చికెన్ కర్రీ మనకు ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత చికెన్ కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్లో ఇంకా రాగి సంకటిలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.